బీసీల అభివృద్ధి ఎజెండాగా రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీసీల సదస్సు నిర్వహిస్తున్నారని జనసేన నేత పోతిన మహేష్ తెలిపారు. ఈ సమావేశంలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. బీసీల అభివృద్ధిని, సంక్షేమాన్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించి దోచుకున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీలకు కానీ ఒక్కడే సవాల్ విసురుతా ఉన్నాం. సబ్ ప్లాన్ మీద మీకు శ్వేతపత్రం విడుదల చేసేటువంటి దమ్ముందా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాం. ముఖ్యంగా సబ్సిడీ రుణాలు మంజూరు లేదు, కుల చేతి వృత్తుల్ని ఆదరించేటువంటి ఆదరణ పథకం లేదు. ఎక్కడైనా సరే మీరు చూడండి, ఒక్క కుల వృత్తికి కానీ, ఒక్క చేతి వృత్తికి కానీ ఎక్కడైనా బ్యాంక్ లింకప్ లేకుండా, బ్యాంక్ గ్యారంటీ లేకుండా ఒక్క లోన్ ఎక్కడైనా ఇచ్చారా? ఎవరైనా అభివృద్ధి చేశారా? ఒక్క బీసీ అయినా సరే అభివృద్ధి సాధించినటువంటి దాఖలాలు ఎక్కడ ఉన్నాయో చూపించాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. బీసీలు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఓట్లు వేసేటువంటి యంత్రాలు, జెండాలు మోసేటువంటి కూలీలు, జగన్మోహన్ రెడ్డి గారిని పల్లకి ఎక్కించి మోసేటువంటి వ్యక్తులుగానే చూస్తూ ఉన్నారు. ఆయన మాటలు విశ్వసించద్దు, ఆయన్ని నమ్మద్దు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మోసకారి మరెవ్వరూ లేరని కూడా సీనియర్ నటుడు